మేము పాలకొల్లో ఉన్నప్పుడండి మాకు పిండి ఒక ఆవిడ తీసుకొచ్చేదండి, అమ్మేదనమాట పిండి. ఆవిడ అప్పనపల్లి దగ్గర ఏదో పల్లెటూరు నుంచి వచ్చారంట వాళ్ళు. మధ్య మధ్యలో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదన్నమాట. వెళ్ళినప్పుడు తాటి పేసుని తీసుకుని వచ్చి మాకు కూడా ఇచ్చేదండి. ఇచ్చి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, పిల్లలు వచ్చినప్పుడు వేయండి అని ఇచ్చేది. అలా సంవత్సరానికి 4-5 సార్లు తినేవాళ్ళం అండి. తాటిగారెలు వేసేదాన్ని, ఎక్కువ తాటి రొట్టె ఎప్పుడు వేయలేదండి. తాటిగారెలు అంటే ఇష్టం, అవి వేసేదాన్ని. ఇంకా రాజమండ్రి వచ్చాక అయ్యో ఈ సంవత్సరం తినలేదే తాటిగారి కానీ తాటి రొట్టె కానీ తినలేదే అనుకున్నాను. ఇదిగోండి మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు పంపించారండి, తెలిసిన వాళ్ళు. వేడిగా ఉందండి, చల్లారిన తర్వాత తినాలి. తాటి రొట్టెనా తాటిగారెలని ఈ రోజు కంటే తర్వాత రోజు తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వేడిగా తింటే కొంచెం సిరిచేదు వస్తుంది. మొత్తానికి ఈ సంవత్సరం తినలేదు అనుకున్నాను. మొత్తానికి ప్రసాదం పంపినట్టుగా పంపారు వాళ్ళు, వేసి పాపం తాటి రొట్టె ముక్కుబడే పంపారండి. తిని చూడాలి ఎలా ఉందో. కోరిక తీరిపోయింది.